ఉపాధ్యాయులు కావాలని ఏళ్ల తరబడి నుండి నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాకపోతే ఈ నోటిఫికేషన్ విడుదల విషయంలో పరీక్ష నిర్వహణ, అదేవిధంగా వారు ఆ పరీక్షకి శిక్షణ తీసుకునేందుకు సమయాభావం చాలా తక్కువ ఉందన్నటువంటి మదనపాటిని వారు వెంటాడుతుంది. ఈ విషయంపై ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ మాత్రం జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఈ అనిశ్చితను తొలగించే విధంగా పరీక్షలు నిర్వహించాలి. ఆశగా ఎదురు చూస్తున్న ఆశలను అనుగుణంగానటువంటి నోటిఫికేషన్ విడుదల ఇలా పరీక్షలను 30 రోజుల పాటు నిర్వహించిన ఈ పరిణామాలన్నింటిపై ఆయన ఇటువంటి డిమాండ్లు చేస్తున్నారనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఎట్టకేలకు నోటిఫికేషన్ డిఎస్సి విడుదలగా అయింది. అభ్యర్థుల అందరిలో కూడా ఒక ఆనందం ఉంది. ఎప్పుడు పరీక్షలు రాస్తామా, ఉపాధ్యాయ వృత్తి సంపాదిస్తామా అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తారు. అటువంటి పరిణామం ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఆటంకాలు వారికి ఈరోజు వారిని ఆవేదన కలిగించే విధంగా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం పూర్తిగా వంచన చేసి మాకు నమ్మబలికి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ప్రతి ఏటా అడిగినప్పుడల్లా మమ్మల్ని అరెస్టులు చేశారు తప్ప ఎక్కడ మెగా డిఎస్సి ఇవ్వలేదు. 5 సంవత్సరాలకు గాను ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరం కూడా ఇప్పుడు ఎలాగైతే కదిలి వచ్చామో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి వెళ్ళి నిరుద్యోగుల మేలు కొలిపి ఎలాగైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి మేమే తెచ్చుకున్నాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. 20వ తారీఖున మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మాకు మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. చాలా ఆనందంగా, సంతోషంగా రంగులు రాసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ చాలా ఆనందంగా మేము గడిపాం. అయితే ఇందులో ఉన్న ఒక చిన్న సవరణ లోకేష్ గారికి అతి ముఖ్యంగా తెలియజేయాలి. మొత్తంగా 45 రోజులు ఈ యొక్క ప్రిపరేషన్కి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గడువుతో పాటు 30 రోజులు పరీక్షా దినాలు పెట్టారు. ఈ యొక్క పరీక్షా దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పరీక్ష, జిల్లా వ్యాప్తంగా ఒకటే పరీక్ష ఒకే రోజున కానీ నిర్వహించినట్లయితే ఈ యొక్క 30 రోజుల పరీక్షలు అన్నది మాకు చదువుకోవడానికి గడువుగా కలుస్తుంది. కాబట్టి అప్పుడు మొత్తంగా 75 రోజులు మాకు ప్రిపరేషన్ హాలిడేస్గా కలుస్తాయని చెప్పి ఈ సవరణను కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు పరీక్ష నిర్వహించవచ్చు. దానివల్ల ఒకరికి మంచి కఠినంగా ప్రశ్నపత్రం వచ్చింది, ఒకరికి సులభంగా ప్రశ్నపత్రం వచ్చింది అన్నటువంటి భేదభావాలు లేకుండా, న్యూట్రలైజేషన్ ఫార్ములాతోటి మార్కులు కలపాలన్నటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా సునాయాసంగా ఈ యొక్క పరీక్షను నిర్వహించవచ్చు. అదేవిధంగా అభ్యర్థులు కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సమయాభావం పెంచాలన్నటువంటి దృష్ట్యా కూడా ఎక్కడ షెడ్యూల్ ఫాలో అవ్వకుండా మీరు ఇచ్చినటువంటి 30 రోజుల గడువునే ఏదైతే పరీక్షలకు నిర్వహించడానికి పెట్టుకున్నారో అదే మీరు మాకు సమయభావంగా కలిపినట్లయితే మొత్తంగా మాకు 75 రోజుల సమయం వస్తుంది. కాబట్టి సునాయాసంగా పరీక్ష కూడా మేము మంచి ఆనందంగా రాసి ఈ యొక్క టీచర్ ఉద్యోగాల్లో భర్తీ అవుతామని చెప్పి ఈ ప్రస్తుతం మాత్రం చూస్తే కనుక అభ్యర్థులు కోకొల్లాలుగా ఉండే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నుండి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, వీరు ఇచ్చిన మాట ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ సమయభావాన్ని కుదించేందుకు పరిణామాలు ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 రోజుల పాటు ఈ నిర్వహణ కార్యక్రమం నిర్వహించారనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదా? మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా కఠినతరమైనటువంటి పరిస్థితి కనుక 30 రోజులు కేటాయించారు. ఎందుకంటే కంప్యూటర్స్ ఉండాలి, ప్రతి జిల్లాలో కూడా ఉండాలి. కనుక ప్రతి జిల్లాలో అన్ని కంప్యూటర్లు ఉండవు కనుక మరి ఈ పరీక్షని ఇలా 30 రోజుల కింద కేటాయించడం జరిగింది. అదే ఆఫ్లైన్ అంటే పెన్ను పేపర్ విధానం కానీ పెట్టినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికే ఒకరోజు పెట్టుకుంటున్నాం, దేశవ్యాప్తంగా ఎన్నికే ఒకరోజు పెట్టాలని నిర్ణయించుకుంటున్నటువంటి మన ప్రభుత్వాలు ఈరోజు డిఎస్సి పరీక్ష ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టలేరా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఇది ప్రశ్నించడం అయితే కాదు, ఇది కేవలం మాకు జరగవలసినటువంటి యొక్క మంచి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలని ఒక సదుద్దేశంతో అడుగుతున్నటువంటి యొక్క విషయం. ఎందుకంటే అభ్యర్థులు బాగోగుల దృష్ట్యా ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాలు ఓట్లేసి గద్దెనెక్కించాం. జీవో నెంబర్ 3 పైన కూడా ఏదైతే గిరిజన ప్రాంత వాసులు పోరాటం చేస్తున్నారు దానిపైన కూడా మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా న్యాయం చేస్తామని ఇచ్చినటువంటి హామీని వారికి కూడా కొంతవరకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. లేదంటే వారికి వేరే ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి, లేదంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఆటంకం కాకుండా
కాకుండా మరి ముందుకు సాగాలంటే సమయాభావాన్ని పెంచి ఈ యొక్క పరీక్షను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు నిర్వహిస్తారని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి త్వరగా సమస్య పరిష్కరిస్తారని కోరుతున్నాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైన ఆనందం కంటే 30 రోజుల పాటు పరీక్ష నిర్వహించడం, అది కూడా ఆన్లైన్ ప్రక్రియ. ఒకేసారి ఈ పరీక్ష నిర్వహించే ప్రక్రియకి మాత్రం వారు కనుక ఆలోచింపజేసినట్టయితే ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకే రోజు నిర్వహించాలన్నట్టు ఒక ప్రక్రియ ఫాలో అవుతున్న ఈ నేపథ్యంలో మెగా డిఎస్సి విషయంలో మాత్రం ఈరోజు 30 రోజుల పాటు పరీక్ష నిర్వహణ కార్యక్రమం, అది కూడాను ఆన్లైన్లో నిర్వహించడం, దాన్ని ఆఫ్లైన్గా కనుక పరీక్షలు నిర్వహించినట్టయితే కఠినమైనటువంటి ప్రశ్నపత్రం అందరికీ ఒకేసారి పేర్లల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ముందు రోజు పరీక్ష నిర్వహించిన వారు అభ్యర్థులు రెండో రోజు పరీక్ష నిర్వహించిన క్వశ్చన్ పేపర్ లీకేజ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సి రాయాలనుకున్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఈ వెసులుబాటు కల్పించాలి. ఏదైతే 5 ఏళ్ల పాటు నిరుద్యోగులు మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి నిరుద్యోగ యువకులు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కొలువు తీర్చేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన మాట కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఈ ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను అతిక్రమించి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మరి విద్యాశాఖ మంత్రి వారి అభ్యర్థులు పరిగణనలు తీసుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.